ఎలా ఉంది మా ఇల్లు? చాలా సింపుల్ గా ఉంది కదా? భలేవాళ్లే మేడం, మీ ఇంటికే బాగుంది. ఆ ఫోటోలో ఉంది మీ... అవును, మా నాన్నగారే. ఈ ఇల్లంటే నాన్నగారికి ప్రాణం. ఈ హాల్లో పడక కుర్చీ వేసుకుని ఎప్పుడూ అందులో కూర్చునేవాళ్ళు. నాకింకా ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. సారీ మేడం, పాత విషయాలు జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. అబ్బే, అలాంటిదేం లేదు. థ్యాంక్స్. ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారా మేడం? ఉంటే చెప్పండి, వాళ్ళ పేరు మీద కూడా కార్డు రాస్తాను. నాకెవరున్నారు? మా వదిన, మా అమ్మ. అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగుండలేదు, తను రాలేదు. వదినకు కూడా తీరదు. అందరి తరపున నేనొస్తానులేండి. ఓకే మేడం, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను, చాలా సంతోషంగా ఉంది. నాకు అలాగే ఉంది. నేను ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారి దగ్గరే పనిచేస్తున్నాను మేడం. మళ్ళీ పిఏగానే జాయిన్ అయ్యాను. బాలకృష్ణ గారిని కూడా ఇన్వైట్ చేశా మేడం, తప్పకుండా వస్తానన్నారు. అలాగా? నాకెంత సంతోషం వేసిందో మేడం. ఆయనకి ఎన్ని పనులున్నా చెప్పగానే చాలా సంతోషించి వెంటనే వస్తానన్నారు. ఆయనేం మారలేదు మేడం, ఆ మంచితనం ఇంకా అలాగే ఉంది. మీరు ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు మేడం? ధనలక్ష్మి సర్వీసెస్లో చేస్తున్నాను. ఐసి. సార్ 1-2 సార్లు ఆ ఆఫీస్కి వెళ్ళినట్టు ఉన్నారు మేడం, అక్కడ సిస్టమ్ స్టడీ చేయడానికి. ఆహా. ఏంటో మేడం, పాపం ఆయన చూస్తుంటే నాకు ఒక్కొక్కప్పుడు జాలేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆర్థికంగా మళ్ళీ నిలదొక్కున్నా నా అనేవాళ్ళంటూ ఆయనకెవరూ లేరు. ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. అలాగా? వాళ్ళ ఫ్యామిలీ లాయర్ పెళ్లి చేసుకోమని సార్కి ఎంతగానో చెప్పారు మేడం, కానీ తన జీవితంలో ఇక పెళ్లి ప్రసక్తే లేదని ఆయన ఖరాఖండిగా తేల్చి చెప్పారు. అది విని మేమంతా షాక్ అయ్యాం. ఆయన జీవితంలో పెళ్లి అనేదే చేసుకోనని 2-3 తానడం నా చెవులారా నేనే విన్నాను. అంతకుముందు సార్ పేరెంట్స్ అన్నా ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. ఆయన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు మేడం. ఏం చేస్తాం, అన్నీ ఉన్నా ఏవీ లేని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. తలరాతనుకొని సరిపెట్టుకోవాలి. మేడం. ఎస్. అది ఏంటి, ఏదో చెప్పాలనుకుని భయపడుతున్నారు? ఫీల్ ఫ్రీ. ఏం లేదు మేడం, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరేమనుకోకూడదు. పర్సనల్ విషయాల గురించి ప్రస్తావిస్తున్నానని మీరు ఫీల్ అవ్వకూడదు. అబ్బే, అలాంటిదే ఉండదు. మీరు చెప్పదలుచుకున్నదేంటో చెప్పండి. ఏమీ లేదు మేడం, మీరు బాలకృష్ణ గారిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? డైరెక్ట్గా మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ఆయనకి మీరంటే ప్రాణం. మీరు ఈ పెళ్లికి ఒప్పుకోపోవడంతో ఆయన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోవాలనుకున్నారు. మనుషులు అన్నాక మనస్పర్ధలు సహజం మేడం. వాటన్నిటిని మర్చిపోయి హ్యాపీగా ఉంటేనే జీవితానికి అర్థం, పరమార్థం. నేనేదో మీకు అడ్వైజ్ ఇచ్చేవాడిని అనుకుని ఇలా చెప్పడం లేదు. ఆయన బాధ చూడలేక ఇలా మాట్లాడుతున్నాను. ఎంతసేపు బాలకృష్ణ గారి బాధ గురించి మీరు మాట్లాడుతున్నారు తప్పితే నా బాధ గురించి మర్చిపోయినట్టున్నారు. సారీ మేడం, నా ఉద్దేశం అది కాదు. ఐ డూ అండర్స్టాండ్. కానీ జరిగిందేదో జరిగిపోయింది. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీకోసం సిన్సియర్గా ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకెవరినీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. మీకెంతో ఉన్నతమైన మనసుంది, ఆయన్ని క్షమించలేరా మేడం? మీరు కొత్తిల్లు కట్టుకున్నాను, కార్డు ఇస్తానని చెప్తే ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు నన్నో ఇంటిదాన్ని చేసే ప్రయత్నంలో ఉన్నారని నేను ఊహించలేదు. ఎనీవే, మీ కన్సర్న్కి థ్యాంక్స్. నా నిర్ణయాలకి నన్ను వదిలేయండి.
సారీ మేడం. ఇలా మాట్లాడి నేను మీ మనసు నొప్పించినట్లయితే నన్ను క్షమించండి. నోనో, నేనేం నెగిటివ్గా తీసుకోలేదు. మీరు నా మంచి కోరే చెప్తున్నారని నాకు తెలుసు. కాకపోతే ఆ విషయంలో నా మనసు బాగా దెబ్బతినుంది. మీకు చెప్తే అర్థం కాదు కూడా. ఆ గాయం ఎన్నాళ్ళైనా మానదు. అందుకే నేను మీరాలోచించినట్టుగా ఆలోచించలేకపోతున్నాను. మనసుకైన గాయానికి మందు మన చేతుల్లోనే ఉంటుంది. కోలుకోవాలంటే కోలుకోవచ్చు, లేదా దాన్నే పెద్ద సమస్యగా ఊహించుకొని జీవితాంతం బాధపడొచ్చు. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. తీసుకోండి. మీరు? నేను సుప్రతీక వదిన్ని. నా పేరు ధాత్రి. ఐ సీ. నైస్ మీటింగ్ యూ మేడం. మీరు సుప్రతీకతో మాట్లాడిన మాటలు విన్నాను. తనకెంతగానో నచ్చజెప్పాలని చూశాను, కానీ లాభం లేకపోయింది. మీరే చెప్పండి, ప్రేమించిన మనిషి కోసం జీవితాంతం ఎదురు చూస్తూ ఉండిపోయేవాళ్ళు ఈ రోజులో ఎవరన్నా ఉన్నారా? సచ్ పీపుల్ ఆర్ వెరీ రేర్. చెప్తే వినిపించుకోదు. మళ్ళీ ఛాన్స్ దొరికింది కదా అని నువ్వు కూడా మొదలుపెట్టావా? నువ్వు మనసు మార్చుకునేదాకా అంతే. ఈ విషయంలో ఎవరైనా ఇలాగే చెప్తారు. బాలకృష్ణ గారికి నీ మీద ఎంతో అభిమానం, ప్రేమ, గౌరవం ఉన్నాయనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? పైగా నీ పట్ల ఒకప్పుడు అనుచితంగా ప్రవర్తించారు కాబట్టి నిన్ను భవిష్యత్తులో ఆయన అపురూపంగా చూసుకుంటారు. అలా భార్యని ప్రేమించే భర్తలు ఎంతమంది ఉంటారు చెప్పు? నీకు ఆయన మీదున్న ప్రేమ కన్నా ఆయనకి నీ మీదున్న ప్రేమ ఎంతో ఉన్నతమైంది. ఆయన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు తప్పకుండా సుఖపడతావు. నువ్వు సుఖంగా, సంతోషంగా ఉండాలనేదే మేం మొదట్నుంచి కోరుకుంటున్నాం. నాకు మాత్రం ఉండదా? నేనేం రాతి మనిషిని అనుకుంటున్నావా? కానీ ఇంత జరిగాక ఎంత జరిగిందని అవన్నీ మర్చిపో. ఫర్గెట్ ఇట్. అయిందేదో అయిపోయింది. నీకోసం కాకపోయినా ఆంటీ కోసమైనా నువ్వు ఈ నిర్ణయం తీసుకోవాలి. ఒక్క నిమిషం ఆవిడ గురించి ఆలోచించు. ఆవిడ నీ గురించి ఎంతగా బాధపడేవాళ్లు ఇప్పుడు ఆరోగ్యాన్నంతా కోల్పోయి కన్న కూతురి పెళ్లిని కళ్ళారా కూడా చూడలేకపోతున్నానన్న దిగులుతో మరింత కుంగిపోతున్నారు. నిన్న నువ్వు ఆఫీస్కెళ్ళాక ఇదే విషయం గురించి నాతో మాట్లాడి ఎంతగా బాధపడ్డారో తెలుసా? సారీ, నిన్ను బాధపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. కాకపోతే ఆవిడ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకో. సుప్రతీక పెళ్లి చూడకుండానే నేను పోతానేవోనమ్మా అంటూ నిన్న నన్ను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. ఆవిడ్నెలా ఓదార్చాలో అర్థం కాలేదు. అంతకి ముందులా కూడా కాదు. ఆరోగ్యం బాగా చెడిపోయింది. రోజురోజుకి నీ పెళ్లి చూడగలనన్న ఆశ ఆంటీకి అడుగంటిపోతోంది. నువ్వే ఆలోచించు. ఆవిడ కోసం నా కోసమే కదా నువ్వింత కష్టపడుతూ ఇక్కడుంటున్నావు. అలాంటప్పుడు ఆవిడకిష్టమైన పనిని చేస్తే నీకు సంతోషమే కదా మిగిలేది. పైగా ఈ పరిస్థితుల్లో ఆవిడికి నువ్వింతకన్నా పెద్ద గిఫ్ట్ ఇవ్వగలవా ఆలోచించు. ఈ విషయం వింటే ఆవిడ పొంగిపోదా? డెఫినెట్గా ఆవిడికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టవుతుంది. బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఆంటీ ఆయుష్ని పెంచుతావో, ఆవిడ ఆశల్ని అడియాసలు చేసి అర్థాంతరంగా ఈ లోకం నుంచి పంపించేస్తావో నువ్వే ఆలోచించుకో. వదిన్ని కాబట్టే ఇదంతా చెప్తున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. నువ్వెప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా. ఇప్పుడు కూడా ఆంటీ కోసం ఈ పనిని చేస్తున్నాననుకుని నీ మంకు పట్టుని పక్కన పెట్టు. పంతాలు, పట్టింపులు మనుషుల్ని సుఖపెట్టావు. అవున్నంతకాలం మనసులు రగిలిపోతూనే ఉంటాయి. నా మాట విను. ఈయన ఇవాళ ఎందుకు కనిపించారో ఏమో. నీ మనసు మార్చడానికి ఈయన్ని ఆ దేవుడే పంపించాడేమో. జరిగింది తలుచుకుంటూ అక్కడ ఆయన, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఎడారి జీవితాలు బతకడం మాకెవరికీ ఇష్టం లేదు. మా మాట విను. ఒక్కసారి ఆంటీని గుర్తు చేసుకో. నేనెందుకిలా చెప్తున్నానో నీకే అర్థమవుతుంది.
ఏమంటావు? మా సంతోషం కోసమే నీ జీవితం అంటున్నావు నువ్వు. నీ జీవితమే మా సంతోషమని మేం చెప్తున్నావు. నీది మాది ఒకటే ఆశయం అయినప్పుడు నువ్వు మా మాట ఎందుకు కాదంటావు? మా కోసం ఒప్పుకో. ఒకసారి కాదని మళ్ళీ చేసుకుంటానంటే పరువు పోతుందన్న ఫాల్స్ ప్రెస్టీజ్కి పోవద్దు. చదువుకున్న దానివి, నీకన్నీ తెలుసు. ప్లీజ్ టేక్ ఎ గుడ్ డెసిషన్. ఏమంటావు? సరే, అమ్మ కోసం నేను ఈ పని చేస్తాను. నువ్వు చెప్పిందే చేస్తాను వదినా. నిజంగానే ఇది కల కాదు కదా? నువ్వింత తేలిగ్గా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు. నాకివాళ ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ సంగతి ఆంటీకి తెలిస్తే ఎంత పొంగిపోతారో తెలుసా? ఉండొక్క నిమిషం. ఇంత మంచి విషయం చెప్పావు కదా, నీ నోరు తీపి చేస్తాను. మీ నోరు కూడా తీపి చేస్తాను. ఎక్కడికి వెళ్ళకండి. రియల్లీ వి షుడ్ ఆల్ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీరొచ్చిన వేళ విశేషం. ఈ మొండిఘటం తన మనసు మార్చుకుంది. ఇప్పుడే వస్తానుండండి. Yes, come in. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఏ రాకూడదా? అయినా నన్ను చూస్తుంటే మీకు అంత కోపం వస్తుందేంటి? కనీసం కూర్చోమనైనా చెప్పరా? నేను మీతో సుప్రతీక గురించి మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. మీ కోపానికి కారణం అదైతే గనక మీరు ఆ విషయాన్ని మర్చిపోవచ్చు. మా కొత్త ఆఫీసు ప్రారంభోత్సవానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. నా మాటల మీద నమ్మకం కుదరడం లేదా? ఇవిగో చూడండి, ఇన్విటేషన్ కార్డ్స్. ఒకటి తెరిచి చూస్తే మీకే అర్థం అవుతుంది. ఒకసారి దీన్ని చూడండి. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థం అవుతుంది. ఇప్పటికైనా అర్థమైందా నేను నిజమే మాట్లాడుతున్నానని? నేను ఇప్పుడైనా కూర్చోవచ్చా? ఇలాగే నిలబడి ఉండాలా? ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ. బాంబే ఆర్కిటెక్ట్స్ వచ్చి ఈ ఆఫీస్ని డిజైన్ చేశారు. చాలా బాగా వచ్చింది. ఇంటీరియర్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇట్ ఈస్ ద టాక్ ఆఫ్ ద టౌన్. అందుకే మీరు తప్పకుండా ఆఫీసు ప్రారంభోత్సవానికి రావాలని చెప్పి వెళ్ళడానికే వచ్చాను. తప్పకుండా వస్తారు కదూ? చూస్తాను. ఆ రోజు నాకు వేరే ఎంగేజ్మెంట్స్ ఏమీ లేకపోతే వస్తాను. నో నో నో, అలా కాదు. తప్పకుండా వస్తానని మీరు నాకు మాట ఇవ్వాలి. మీరెందుకు ఇలా అంటున్నారో నాకు తెలుసు.
ఆ రోజు నేనన్న మాటలకు మీకు బాగా కోపం వచ్చింది. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను అలా చెప్పలేదు. మీ మీద అభిమానంతోనే మీకు నిజాలు తెలియాలని అలా అన్నాను. నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే దాని గురించి మర్చిపోండి. ఇంకెప్పుడు దాని గురించి మీ దగ్గర ప్రస్తావించను. నేను మీ వెల్ విషర్ని అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. అందుకే మీరు ఆ రోజు నా పట్ల దురుసుగా ప్రవర్తించిన అవన్నీ మర్చిపోయి మీకోసం వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. మీరు మా ఆఫీసు ప్రారంభోత్సవానికి వస్తే చాలా సంతోషిస్తాను. ఏమంటారు? ట్రై చేస్తానని చెప్పాను కదా. ట్రై కాదు, తప్పకుండా వస్తానన్నారు. మీరు నాకు ఆ మాట ఇచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. వస్తానులేండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు డిస్టర్బ్ చేయను. నేను బయలుదేరతాను. 1 minute. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు కదా, టీ తీసుకుని వెళ్ళండి. ఓ ష్యూర్, వై నాట్, తప్పకుండా. బాయ్కి చెప్పి 2 టీలు పంపించు. రెగ్యులర్ టీయే కదా మీరు తీసుకునేది? రెగ్యులర్ టీనే, త్వరగా పంపించు. మీ ఆఫీస్ చాలా బాగుంది. యూ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ టేస్ట్. థ్యాంక్ యూ. ఈ రూమ్ ఎవరు డిజైన్ చేశారు? మాకు బాంబే ఆర్కిటెక్ట్లు ఎవరు దొరుకుతారండి? ఏదో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళతోనే చేయించాను. నో, చాలా బాగుంది. సింపుల్గా, నీట్గా ఉంది. తీసుకోండి. థ్యాంక్స్. వా, మార్వెలస్. టీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. బిజినెస్ ఎలా ఉంది? బానే ఉంది. వెరీ గుడ్. మీరు స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చారని రమేష్ మీ గురించి చెప్తూ ఉంటాడు. రియల్ ఇట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. మీరు అప్పుడప్పుడు మా ఆఫీస్కి వస్తూ ఉండొచ్చు కదా. వీ షుడ్ మీట్ మోర్ ఆఫెన్. అసలు మా కొత్త ఆఫీస్ మీ ఆఫీస్కి దగ్గరలోనే ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్తూ ఉంటాను. దట్ ఈస్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇట్. అబ్బే, దాందే ఉంది. మీకు ఇబ్బంది కలిగించే విషయాలు నేనేమీ డిస్కస్ చేయనులేండి. ఐ విల్ బి కేర్ఫుల్. ఓకే, ఇక నేను బయలుదేరతాను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. తప్పకుండా వస్తారు కదూ? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వీళ్ళు బట్టి వస్తానన్నాను కదా. చూసారా, పొరపాటును కూడా వస్తానని మీరు కమిట్ అవ్వడం లేదు. ఐ లైక్ ఇట్. మీరేదన్నా ఓ నిర్ణయానికి వస్తే దానికే కట్టుబడి ఉంటారు. ఓకే దెన్, ఇట్ వాజ్ ఎ ప్లెజర్ మీటింగ్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హోప్ టు సీ యూ దేర్. సార్, ఏంటి? ఇది సీట్లో ఉంది సార్. సరే, నువ్వు వెళ్ళు. మర్చిపోయి వెళ్ళినట్టున్నాడు.